ప్రివిలేజ్ కమిటీ విచారణను ఎదుర్కొన్న 12 మంది వైసీపీ ఎమ్మెల్యేల భవితవ్యం ఏమిటి? వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? విచారణను ముగించిన ప్రివిలేజ్ కమిటీ ఇవాళ స్పీకర్కు నివేదిక ఇవ్వబోతోంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై చర్చ సందర్భంగా సభా హక్కులను ఉల్లంఘించారంటూ 12 మంది వైసీపీ సభ్యులపై మంత్రి యనమల ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. ఈ ఎమ్మెల్యేలను పలుమార్లు విచారించింది ప్రివిలేజ్ కమిటీ. తాము ఎలాంటి తప్పు చేయలేదని, ప్రజల ఆకాంక్ష అయిన హోదాపై సభలో ప్రభుత్వాన్ని నిలదీశామని కమిటీ ముందు వాదనలు వినిపించారు ఎమ్మెల్యేలు. హోదా అడగడం తప్పని భావిస్తే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము సిద్ధమని 12 మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కంబాల జోగులు, కిలివేటి సంజీవయ్య, పాసం సునీల్ కుమార్, ముత్యాల నాయుడు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, దాడిశెట్టి రాజయ్య, కొరుముట్ల శ్రీనివాసులు, చర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రివిలేజ్ కమిటీ విచారణ ఎదుర్కొన్నారు. అయితే కమిటీ తీరుపై ఈ ఎమ్మెల్యేలంతా మండిపడుతున్నారు. తమను సస్పెండ్ చేయాలని ముందుగానే నిర్ణయం తీసుకుని ఇప్పుడు విచారణ పేరుతో డ్రామాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. అందరినీ సస్పెండ్ చేసినా ప్రత్యేక హోదా విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమకిచ్చిన 50 రోజుల గడువు ముగుస్తున్నందున ఇవాళ స్పీకర్కు రిపోర్ట్ అందజేస్తామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ చేశామని, అయితే చర్యలు తీసుకునే విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం స్పీకర్దేనని చెప్పారు. కమిటీ నివేదికలో ఏం పేర్కొంటుంది, దాని ఆధారంగా స్పీకర్ ఈ 12 మంది ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.